మటన్ బిర్యానీ అండి, వేడివేడి మటన్ బిర్యానీ బాస్మతి రైస్తో మటన్ బిర్యానీ చేశానండి. ఉల్లిపాయలు, టమాటా, మసాలా దినుసులు, మటన్ వేసి చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. దీనికి నంచుకోవడానికి చికెన్ కూర, చికెన్ పులుసు అండి ఇది. ఈ బిర్యానీకి చికెన్ పులుసుతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వర్షానికి వేడివేడి బిర్యానీ ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీ ఇలా ఉంటేనే బిర్యానీ కలుపుకోవడానికి బాగుంటుంది. మటన్ బిర్యానీ మనం ఇప్పుడు వండుకొని ఇలాగే వదిలేసి పొద్దున్న తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మటను చికెన్ బాగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మంచి టేస్ట్ వచ్చిందండి. బిర్యానీ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తినాలండి, మరీ వేడి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇది న్యాచురల్గా చేసిందండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు, ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు నేను. బాస్మతి రైస్ ఎక్కువ ఉడికే అవసరం లేదండి. మటన్ ఉడికిన తర్వాత ఉడికిన వాటర్తోనే బాస్మతి రైస్ ఉడికించాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మామూలు రైస్కి మామూలుగా నీళ్ళు పోయకుండా పోస్తే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోయాలంటే. మటన్ ఉడికించిన నీళ్ళతోనే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ బిర్యానీ రెడీ. ఈ గ్రేవీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి.